యహపో ఎక్కడ చూసినా టమాటా, టమాటా, టమాటా. ఇక ఇప్పుడు సోషల్ మీడియాలో ఓపెన్ చేసి చూస్తే ఖతం ఎక్కడ చూసినా టమాటాలే కనబడుతున్నాయి. పోయిన వారం కింద చూస్తేనేమో టమాటాలు తోటనే దొంగతనం చేసులు. ఇక మునుపు 2 రోజుల క్రితం చూస్తేనేమో అక్కడెక్కడనో టమాటాల కోసం బౌచర్లను పెట్టిల్లు. ఇక నిన్న చూసుకుంటేనేమో ఖతం ఒక దగ్గర అయితే ఖతం 2 కిలోల టమాటాలు ఒక ఫోన్ కొంటే ఫ్రీ అన్నట్టు గదొక వార్త పెట్టిల్లు. ఇక ఇయ్యాల చూడుర్రి ఈ గమ్మత్తు ముచ్చట ఏ తిరుగున్నదో. గీ నిజామాబాద్ జిల్లా దగ్గర ఓ కుటుంబంలా వీళ్ళు బంగారం గట్లనే పైసలు ఇన్ని ఇంట్లో పెట్టుకొని నిజామాబాద్ జిల్లా నుంచి సిద్దిపేట పోతే ఇక దొంగ బాబులు చూసిలు అర్ధరాత్రి చీకట్ల ఎవ్వలేని టైం చూసి ఇగో ఇంట్లో పోయి 12 తులాల బంగారం ₹1,00,000 పట్టుకపోయిలు. ఇక గిట్ల అయిందో లేదో ఖతం ఎమ్మటే తెల్లారి ఇంట్లో వచ్చి చూస్తే నీ అక్క ఇంట్లో చూస్తే బంగారం లేదు పైసలు లేవు. ఇదేం కథరో అని చెప్పేసి పరిశాన్ అయి తీరా పోయి పోలీసులకు సార్లు ఫిర్యాదు చేస్తే ఇక ఇక్కడ ఇంకో గమ్మత్తు ముచ్చట ఏంటంటే దొంగ బాబులు పైసలు కట్టిన బంగారం కాక ఫ్రిడ్జ్లు ఉన్న కిలో టమాటాలు కూడా పట్టుకపోయిలట. ఇచ్చంత పాడుగాను చూసిన ఆరుల జమానా ఏ తిరిగి నడుతుందా. ఈ కథ ఇంకా చాలా గమ్మత్తుగా ఉన్నది కదా. దొంగ బాబులు ఏమన్నా పైసలు ఇంత బంగారం పట్టుకపోతారు కానీ ఈ టమాటాలు కూడా పట్టుకపోయిందని మస్తు పరిశాన్ అవుతారు ఇంటి చుట్టుపక్కలలో. కానీ జర్ర ఇంత ఆలోచన చేస్తే ఇప్పుడు బంగారం కానీ ఖరీదైన ఏమన్నా ఉన్నాయంటే మరి టమాటాలని చెప్పుకోవచ్చు అని అంటున్నారు ముచ్చటిన పబ్లిక్. చూసినారులా ఇవాళ రేపు ఈ టమాటాకు ఏ తిరిగా డిమాండ్ ఉన్నదా. ఏందో ఏమో మొత్తానికి ఇప్పుడు ఈ వార్త ఇప్పుడు మన తెలంగాణలో మస్తు చెక్కర్లు కొడుతుంది.